పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విషయం చెప్పాలండి. నేను టీవీ 9లో కానీ ఇతర ఛానల్లో కానీ నేను ఒక మాట చెప్పిన, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని నేను ఒక పదం వాడా. మీకు తెలుసు, పవన్ కళ్యాణ్ 100% అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అన్నా నేను. దాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకున్న విధానం వేరు. ఏమనుకున్నారంటే వేణుస్వామి కోపంతో పవన్ కళ్యాణ్ తిట్టాడు, పవన్ కళ్యాణ్ పనికిరాడు అని. నేను మాట్లాడింది రాజకీయాలు, ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో రాజకీయాలు చేయాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, ప్రత్యేకమైనటువంటి పనులు చేయగలగాలి రాజకీయ నాయకులు. అలాంటి పనులు చేయడం పవన్ కళ్యాణ్కు చేత కాదు అనేది నా ఉద్దేశం. అంటే ఒక నమ్మక ద్రోహం కానీ, మాట ఇచ్చి తప్పడం కానీ, లేదా ఒక అతి తెలివి రాజకీయాలు చేయడం కానీ, అవకాశవాద రాజకీయాలు చేయడం కానీ, ఇలాంటివి పవన్ కళ్యాణ్ వల్ల కాదు అని నా ఉద్దేశం. అందువల్లే ఆయన రాజకీయాలకు పనికిరారు అనేది ఉద్దేశం. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన ఏం చెప్పాలో అది చెప్తాడు, ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. అది ఏమవుతుంది అంటే ఈ ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో రాజకీయాలకు పనికిరాదు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంది, కప్పగంతు రాజకీయాలు, పొద్దునో పార్టీ రాత్రో పార్టీ. అంటే సమాజాన్ని బేస్ చేసుకొని టకా 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 మనము చెస్ ఆడినట్టుగా పావులు కదుపుతుండాలి. పవన్ కళ్యాణ్ అట్లా కాదు. ఆయన స్ట్రాటజీ సింగిల్ స్ట్రాటజీ, అది ఆయన ప్లాన్లోనే వెళ్తాడు స్ట్రైట్. బట్ అవి నడవవు కదా ఇప్పుడు రాజకీయాలు. నేను చెప్పింది అదే, అలాంటి రాజకీయాలకు పవన్ కళ్యాణ్ అన్ఫిట్ అని చెప్పాను నేను. అన్నప్పుడు సరే నన్ను విమర్శించారు, ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే జరిగింది. సో ఆయన రాజకీయాల్లో కంటిన్యూగా ఉంటారు. 2024లో మాత్రం పవన్ కళ్యాణ్ తన ప్రభంజనాన్ని చూపించే అవకాశం ఉంది, చూపిస్తారు. అంటే నేను అది ఎంతవరకు అనేది చెప్పడం లేదు, ఎందుకంటే అప్పుడున్నటువంటి కండిషన్ ప్రకారం ప్రత్యర్థులు ఎవరెవరు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే బాలేబాబు గురించి అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను 95-96 అండి, నాకు ఐడియా లేదు ఇయర్. మన శిల్పారాం ముందు కూర్చున్నా. నేను కూర్చుంటే ఒక టాటా సుమోలో ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అప్పుడు శిల్పారాం మాదాపూర్ శిల్పారాం ఇంత అందంగా లేదు, మామూలుగా చిన్నగా ఒక మట్టితో కట్టి ఉండే. నాకు అలవాటు అక్కడ కూర్చోవడం. నేను వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ 4:35 అయింది. సడన్గా టాటా సుమో వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు. ఒక మామూలు జీన్స్ ప్యాంటు, ఒక మామూలు టీషర్టు, స్లిప్పర్స్తో వచ్చి నా పక్కన కూర్చున్నాడు. తను కూడా నేను ఎలా కూర్చొని తను అలా కూర్చున్నాడు. ఒక 5 నిమిషాలు అయినాక ఎందుకో నాకు ఎవరబ్బా తలకాయ తిప్పి చూస్తే పవన్ కళ్యాణ్. అంటే అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు షూటింగ్లో కూడా ఇప్పుడు సుస్వాగతం మూవీ నేనే ముహూర్తం పెట్టిన, బంగారం, చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ గారివి నేను ముహూర్తం పెట్టిన. చూడాలనుంది సినిమా షూటింగ్లో చిరంజీవి గారి సినిమా అవుతున్నప్పుడు నేను ఆ సెట్ ఇన్ఛార్జ్ ఉండే, అమ్మవారి టెంపుల్, కాళీమాత టెంపుల్స్ ఇన్ఛార్జ్ నేను ఆ సినిమాలో. అప్పుడు ఈయన వచ్చారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చి షూటింగ్కి వచ్చేది. సో ఎంత సింపుల్గా ఉండేదంటే జూనియర్ ఆర్టిస్టుల ఫుడ్ తినేవాడు. అంటే సపరేట్గా మీకు తెలుసు ప్రొడ్యూసర్స్, పవన్ కళ్యాణ్ మెంటాలిటీ అది. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయనతో చూసిన తర్వాత మనకు ట్రావెల్ అయినాక ఆయన పర్సనల్ లైఫ్ వేరు, ఆయన పొలిటికల్ లైఫ్ వేరు. నేను పొలిటికల్ లైఫ్ గురించి నేను మాట్లాడను, బట్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన బిహేవింగ్ చేసే విధానము. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, రజనీకాంత్ గారు ఒక స్టూల్ మీద కూర్చుంటారు. ఎందుకంటే పెదరాయుడు ముహూర్తం మేమే పెట్టినాం కాబట్టి, పెదరాయుడు సినిమా అప్పుడు ఆయనతో మాకు నేను కొన్ని రోజులు ట్రావెల్ చేసాం కాబట్టి నాకు తెలుసు ఆయన ఎట్లా. ఒక పక్కన సెట్లో, స్టూడియోలో, ఫ్లోర్లో పక్కన టవల్ వేసుకుని పడు, కళ్ళతో చూస్తే అసలు రజనీకాంత్ ఏనా అని పిచ్చెక్కిపోతుంది. సో సేమ్ పవర్ స్టార్ కూడా అంతే, ఈయన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తారు, మామూలు జనాలతో అన్నం తింటారు. అంటే ఈయన తింటారని భయానికి వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు అక్కడ. సో మామూలు జనాలతో ఫుడ్ తింటారు. సో ఈయన బిల్డప్లు ఉండవు, చాలా సింపుల్ అన్న, చాలా సింప్లిసిటీ. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. సో అదే పరిస్థితి హడావిడి ఉన్నప్పటికీ బాలయ్యబాబు దగ్గర ఒక సిస్టమేటిక్ చూసాను నేను. ఎందుకంటే బాలయ్యబాబుతో ట్రావెల్ చేసినప్పుడు సమరసింహారెడ్డి ముహూర్తం నేనే పెట్టిన, నరసింహనాయుడు ముహూర్తం నేనే పెట్టిన. సో బాలయ్యబాబుది ఏంటంటే ఒక మనిషిని నమ్మితే ఇంకా దేనికైనా సరే, ఇంకా ఆయన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. ప్లస్ ఆయన టైం పంక్చువాలిటీ. మనము బాలయ్యబాబు కదా మనం ఈ టైంకి పోతున్నామంటే 10 నిమిషాల ముందు మనకు, అంటే అందరు ఇవ్వాలని ఏముంది, నేను అందరినీ చూసా, సినిమా ఇండస్ట్రీని మొత్తం చూసిన, పొలిటీషియన్స్ని చూసిన, ఏ పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎవరు ఎంతవరకు మనకు వెలివిస్తారని మనకు తెలుసు. మనం వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఒక సిస్టమేటిక్గా మన దగ్గరికి వాటర్ వస్తుంది, తర్వాత టీ కాఫీ. ఆ టీ కాఫీలో కూడా కాంప్రమైజ్ ఉండదు. మీరు టీ తాగితే టీ, కాఫీ తాగితే కాఫీ, అది కూడా మళ్ళీ చెప్పే విధానం వేరుంటుంది. సో ప్రతిదీ సిస్టమేటిక్ ఉంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఆయన మాట్లాడే విధానం కానీ, ఎవరన్నా వచ్చి ఫోటో దిగుతామంటే దగ్గరుండి ఫోటో దిగి మళ్ళీ ఆ ఫోటోలు పంపించడం వాళ్ళకు అని ఆ కోఆర్డినేషన్. ఆయన మళ్ళీ మనకు ఫోన్ చేసి మళ్ళీ పద్ధతిగా మాట్లాడి మీకు అది రిసీవ్ అయిందా అని చెప్పి మాట్లాడి ప్రతిదీ. అంటే బయట మీడియాలో బాలకృష్ణ గారికి
వ్యక్తిగతంగా లోపలుండే బాలకృష్ణ గారికి అసలు పోలికే లేదు. సో అందువల్ల నేను ఇప్పుడు చెప్పితేనే కదా, ఇప్పుడు కొంతమందికే ఒక రేంజ్ వరకు వెళ్ళేట. సో మాకు వ్యక్తిగతంగా లోపలి వరకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. సో వాళ్ళు నిజమైన క్యారెక్టర్ను మేము స్టడీ చేయగలుగుతాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి బయటికి వచ్చినప్పుడు ఒక మాస్క్ వేసుకొని వస్తారు. మాస్క్ లేకుండా చూడగలిగింది నేనొక్కడే, అంటే నేనొక్కడే నాలాంటి వాళ్ళు కొంతమంది. సో ఆ మాస్క్ అనేటువంటిది లేకుండా నేను బాలయ్య బాబుని చూశాను కాబట్టి నాకు నచ్చాడు. అదే పవర్ స్టార్, సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అదే చెప్తున్నా, వాడు వ్యక్తిగతంగా వీళ్ళందరూ చాలా మంచోళ్ళు. నేను రాజయోగానికి బెండ్ అయ్యే వ్యక్తినే కాదు, డబ్బుకు బెండ్ అయ్యే వ్యక్తినే కాదు, నాకు ఈ పవరు ఇవన్నీ మనం చూడని కాదు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుండి, చెన్నారెడ్డి గారి దగ్గర నుండి, అప్పటి నుండి నేను వాళ్ళ గవర్నమెంట్ కార్యక్రమాలు అప్పుడు చిన్న పిల్లోని నేను అప్పటి నుండి నేను చేసేవాడిని. 1994 చంద్రబాబు నాయుడు గారిని ఫైనాన్స్ మినిస్టర్గా సెక్రటరీలో కూర్చోబెట్టాను నేను. అప్పటి ఈనాడు పేపర్లు ఉంటే చూడండి మీకు అనిపిస్తుంది. 2004లో సీఎంగా మనమే కూర్చోబెట్టినాం, 1998లో సీఎంగా కూర్చోబెట్టినాము. సో 2004 వరకు ఆయన చేసే కార్యక్రమాలు ఆల్మోస్ట్ ఆల్ మన పేపర్లలో నా ఫోటో ఉంటుంది. సో ఇవాళ కొత్తగా నేను స్టార్డమ్ను చూసి లేకపోతే వీళ్ళెవరిని చూసి 11 మంది గన్మెన్లు చిరంజీవి గారికి ఉండేవాళ్ళు గరణమూడు. అప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తుంటే చుట్టూ 11 మంది గన్మెన్లు ఉండేవాళ్ళు చిరంజీవి గారికి. గరణమూడు ఓపెనింగ్ మేమే చేసినాము. బాలయ్య బాబు ముద్దుల మామయ్య బాలగోపాలుడు సినిమా అప్పుడు మీరు నమ్మరు, ఆయన వెనకాల ఒక డీసీఎం నిండా కమాండోస్ వచ్చేవాళ్ళు. పెద్ద ఆయన సీఎం ఎన్టీఆర్ గారు. అంటే ఒక హీరో అంతమంది సెక్యూరిటీ, అతని దగ్గరికి వెళ్ళాలంటే మీకు ఎంత రీచ్ ఉంటుంది? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత రీచ్ ఉంటుంది? సో అట్లాంటి సిచ్యువేషన్లోనే వాళ్ళతో మూవ్ అయినటువంటి సందర్భం మాది. సో వాళ్ళందరినీ చూసి వచ్చినటువంటి సందర్భం. ఇవాళ రాజయోగం వస్తుంది అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చాలా క్లోజ్గా ఉండి రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం 2-3 చేయించడం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ అంతా కూడా యాక్చువల్గా కృష్ణ గారికి వీరాభిమానులు, కృష్ణ గారు అండ్ ప్రభాస్కి. సో ప్రభాస్ తోటి వాళ్ళు ఒక సినిమా చేసినారు యోగి అని. ఆ యోగి సినిమా ముహూర్తం నేనే పెట్టినా. సో అందరినీ చూసిన, అందరి గురించి తెలుసు. వీళ్ళని ఏదో రాజయోగాలు ఉన్నాయని వాళ్ళని ఎత్తడం వల్ల నాకు వచ్చే లాభం ఏం లేదు.